సృష్టించే వాళ్లకు ఏది అర్థం కాదు. ఆస్తిలో ఏమాత్రం అధికారం లేని నువ్వు మా అమ్మాయితో ఇంత చనువుగా ఉండటంలో నీ ఉద్దేశం? మా ఆస్తిలో నాకు హక్కు లేదా? ఓహో, ఈ నిజాన్ని ఇప్పుడు తెలుసుకున్నావా? ఇది నిజం కాదు, ముమ్మాటికి అబద్ధం. లీడర్ గారు, పాపం ఆ పసిబిడ్డకి చెప్పండి సమాధానం. అవును ప్రసాద్, మీ నాన్నగారు పోయేటప్పుడు ఆస్తంతా మీ అన్నయ్య పేరే వ్రాశారు. ఆ డాక్యుమెంట్స్ నేనే వ్రాశాను ప్రసాద్. ఏమిటి మీరు అనేది? నా తల్లిదండ్రులు నాకింత ద్రోహం చేస్తారా? కాదు, ఏ అన్నయ్య దేవుడంటూ పొగిడావో ఆ అన్నయ్య ఈ పని చేశాడు. ఆయన అలాంటి పనికి ఒప్పుకోరు నాన్న. తెల్లగా గిండెలసమ్మా ఉండేది దెబ్బ. ప్రసాద్, మరోసారి చెప్తున్నా, చూసి నా బిడ్డను ఆస్తి పాస్తి లేని దరిద్రుడు కట్టపెట్టలేదు. మావయ్య, ఆవేశపడదు, బాగా ఆలోచించు. ఆస్తిలో నీకు సగం వాటా ఉందని నిరూపించినప్పుడే రాధతో నీకు పెళ్ళవుతుంది, నువ్వు నాకు అల్లుడవుతావు. లేదా ఇక మీరేం చెప్పనక్కర్లేదు. అమ్మాయి ఇటు దారి. అమ్మా, ఇది నిజమా? ఏమిటది? మన ఆస్తి అంతా నాన్నగారు అన్నయ్య పేరునే రాశారా? మాట్లాడదమ్మా. రాశారు. దానికి నువ్వు కూడా ఇష్టపడ్డావన్నమాట. అవును. కన్న బిడ్డకి ఇంత అన్యాయం తలపెడతావా? ఇంత ఘోరం చేస్తావా? ప్రసాద్, మాటలు జాగ్రత్తగా పడ్డా నేర్చుకో. ఇందులో నేరం గాని ఘోరం గాని ఏమీ లేదు. అంత న్యాయమే జరిగింది. తమ్ముడు 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 అంటూనే నాకు 10 మందిలో తల వంపులు తీసుకొచ్చావు. అమ్మా, ఈ ఆస్తి అంతా నా పేరు. ఇంతకాలం ఈ నిజం ఎందుకు చెప్పలేదమ్మా? చెప్పవలసిన అవసరమే వచ్చింది. అలా కాదమ్మా, వెంటనే లాయర్ని పిలిపించి తమ్ముడు వాటా తమ్ముడికి రాసిచ్చాను. అలా జరగడానికి వీల్లేదు. అమ్మా, ఇది నా నిర్ణయం కూడా కాదు. మరి మరణ చెయ్యపైనున్న మీ నాన్నగారు ఇచ్చిన సందేశం, ఆచరించి తీరాలని చెప్పిన ఆదేశం. అసలు ఏం జరిగిందమ్మా? ఏముంది బాబు, మీ నాన్నగారు మంచానబడి అవసాన దశలో ఉండగా విరోధుల మాటలు విని నీ తమ్ముడు ప్రసాద్ ఆస్తి పంపకం జరగాలని పట్టుపట్టారు. కన్న తండ్రి కళ్ళు మూయటానికి సిద్ధంగా ఉన్న సమయంలో మమతాను రాగాలు ఉన్న ఏ బిడ్డ ఇలాంటి కోరుకోకూడదు. తెలివిగల మీ నాన్నగారు ఆ ఆపద సమయంలో భవిష్యత్తు ఆకలింపు చేసుకున్నారు. ఆస్తి అంతా నీ పేరు వ్రాయించారు. నన్ను సాక్ష్య సంతకం చేయమన్నా ఆయన అభిప్రాయం అర్థం చేసుకుందని సంతోషంగా సంతకం చేశాను. ఈ విషయం ప్రసాద్కి తెలియదు. అంతేకాదు బాబు, తన తాత తండ్రులంతా ఉమ్మడిగానే జీవించిన ఈ జమీందారు కుటుంబం ఆస్తి పంపకం పేరు చిన్న భిన్నం కాకుండా నన్ను చూడమని నా చేత ప్రమాణం చేయించాడు. ఆయన ఇష్ట ప్రకారం అన్ని జరిగిన తర్వాత ప్రశాంతంగా ప్రాణాలు వదిలారు. బాబు, ఆయన మాట తప్పి ప్రవర్తించడానికి నాకే కాదు, నీకు కూడా అధికారం లేదు బాబు. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇంత న్యాయం నేనెక్కడా కనీ విని ఎరగను నాయనోయ్. పెద్దమ్మా, ఈ సంగతి నీకు ఇప్పుడే తెలిసిందా? అయ్యో పిచ్చి నా తండ్రి, ముందే నాకు తెలుసుంటే ఇంత దూరం రానిచ్చేదాన్నంట్రా. ఆనాడే రచ్చకెక్కి నీకు న్యాయం జరిగేదాకా నిద్రపోయేదాన్ని. ఇప్పుడు ఏమనుకుంటే ఏం ప్రయోజనం లేని ఆయన, లోకంలో ఎవ్వరికీ జరగనటువంటి ద్రోహం నీకు జరిగింది. అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావటం లేదు పెద్దమ్మ. అర్థం కాకపోవడానికి పెద్ద రహస్యమే ఉంది. మీ అమ్మేమో లోకం తెలియని ఒట్టి అమాయకురాలు. 6 మాసాలు మంచాన పడ్డంతో మీ నాన్నగారికి మతి కాస్త చెడిపోయింది. ఆ మాయల మారాం ఇద్దరికి ఏదో నూరిపోసి ఆస్తి అంతా తన పేర శుభ్రంగా రాయించేసుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? పాలు చల్లారిపోతున్నాయి, తాగునైనా. దానికేం కానీ పెద్దమ్మ, ఇంత అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఏం చేస్తాము నాయన, ఇదే పేద సాదా అయితే పంచాయతీ పెట్టి ఇలాంటి పని చేసిన వాడిని 4 చివాట్లు పెట్టి ఎవరి వాటా వాళ్ళకు పంచేవాడు. మనదేమో జమీందారుల కుటుంబం అయ్యే, ఏం జరిగినా ఎవ్వరితో చెప్పుకోకూడదు నాయన. ఏ ఎందుకు రహస్యంగా ఉంచాలి? ఈ గొడవ 10 మంది పెద్ద మనుషులను పెట్టి అన్నయ్యని బయటికి లాగుతాను. అంతే నాయన, అంతే. 10 మంది పెద్ద మనుషుల్లో పెట్టాల్సిందే. ఆ రాముకు బుద్ధి చెప్పి నీ వాటా నువ్వు తీసుకోవాల్సిందే. బాబు, పాలు తీసుకో. ఇలాంటి గొడవలు నాకు అసలే ఇష్టం ఉండదు. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే.
ఆఖరికి వాడింత నీచానికి దిగజారాడన్నమాట. మన కుటుంబ వ్యవహారాలు 10 మందిలోకి ఇచ్చి పంచాయతీ పెడతాడు. రాము, ఇందులో నువ్వు చేసిన నేరమేమీ లేదు. ఆ పంచాయతీకి దోషిలా వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళడానికి వెళ్ళి అంత అవసరమైతే ఆ పెద్ద మనుషులు మన ఇంటికే వచ్చి మన నీడలోనే తగ్గు తీరుస్తారు. అదేమిటమ్మా, తమ్ముడు ఎలాగో ముందు వెళ్ళాడు. అయితే నువ్వు వెళ్ళాలని ఎక్కడుంది? అమ్మా, నేను వెళ్ళేది పెద్ద మనుషులకు భయపడి కాదమ్మా, తమ్ముడి మీద అభిమానం కొద్ది తప్పక వెళ్ళాలనిపిస్తోంది. నువ్వు ఒక జమీందారు బిడ్డవనే సంగతి మర్చిపోయావా? అమ్మా, జమీందారు బిడ్డనైనా చిన్ననాటి నుంచి కష్టజీవులతోనే కలిసి పెరిగాను. పేద గొప్ప తారతమ్యం ఉండకూడదని నమ్మే నేను ఇవాళ జమీందారు బిడ్డని ఎందుకు అనుకోవాలమ్మా? అయితే వెళ్ళడం తప్పదంటావు. నా కోసం కాదమ్మా, తమ్ముడు 10 మందిలోనూ తలవంచకుండా ఉండటం కోసం, వాడి సంతృప్తి కోసం. సరే, కానీ ఒక్క మాట, మీ నాన్నగారి అభిప్రాయానికి భిన్నంగా జరగకూడదు. ఆయన ఆత్మశాంతి పాలు కాకూడదు. ఇదే నా కోరిక. అలాగే వెళ్ళొస్తా. నమస్కారం రాంబాబు గారు, దయచేయండి. నమస్కారం. కూర్చోండి, మరీ పర్వాలేదు. ఏదో అర్జెంటుగా రమ్మని కబురు చేశారు. నిజానికి తమని ఇక్కడ రప్పించడం మాకంతా ఇబ్బంది అనుకోండి, కానీ తమ్ముడు గారు తనకేదో అన్యాయం జరిగిందని తగువ తీర్చమని చెప్పడంతో తప్పనిసరి అయింది. తగువా? అవును రాంబాబు, ఉమ్మడి కుటుంబంలోని ఆస్తంతా అన్నదమ్ములకి న్యాయంగా పంపకం జరగాలి. అలా కాకుండా ఆస్తంతా నువ్వే వ్రాయించుకుంటే? సరిగా జరిగిన విషయం తెలుసుకోకుండా పెద్దలు ఒక నిర్ణయానికి రావటం, తీర్పు చెప్పటం అంత మంచిది కాదు. నేను ఆస్తి రాయించుకున్నానా? ఎవరన్నారా మాట? నేను. తమ్ముడు, నువ్వు ప్రత్యక్షంగా చూసావా? చూడకపోయినా పరిస్థితులను బట్టి ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఏమిటా పరిస్థితులు? అమ్మ విచారంలో ఉండగా మతిలేని నాన్నను మోసం చేసి ప్రసాద్, నా తమ్ముడు నన్ను గురించి తెలుసుకున్నది ఇంతే అన్నమాట. ఎవరి అభివృద్ధి కోసం పాటుపడ్డాను, ఎవరిని నాకంటే గొప్పవాడిని చేద్దామనుకున్నానో అటువంటి నా తమ్ముడు నా తండ్రిని మతిలేని వాడంటాడు. ఆ పవిత్రమూర్తిని మోసం చేసి నేను ఆస్తి రాయించుకున్నానంటాడు. అది నిజం కాకపోతే ఇప్పుడైనా ప్రసాద్ వాటా ప్రసాద్కి రాయొచ్చుగా. ఆ మాట అంటా ఎదుగా ఉంది. ఏటంటారా కాబోయే మామగారు? కాకుండా ఉండాలనే మా అమ్మగారి కోరిక. నా ఉదారత్వం ఇంత చోటు తెచ్చింది. మేమంత పనికి మాలిన వాళ్ళం కాదు.